హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు చూపించబోతుంది అసలమ్మ తల్లి జాతర అండి. వచ్చేసరికి ఊరంతా చుట్టాలు, అసలు ఎంత హడావిడిగా ఉందంటే ఊరంతా డప్పుల శబ్దంతో మిలమిలా మెరిసే లైట్స్తో చాలా అంటే చాలా హడావిడిగా ఉంది. ఈ ఊరు ఎక్కడ అనుకుంటున్నారా? శ్రీకాకుళం డిస్టిక్ కొత్త కుంకుమ అనే గ్రామంలో అండి ఈ సంబరాలు అయితే. వాళ్ళు కర్రలతో కొడుతున్నారు కదా, అంటే ఎటువంటి దుష్టశక్తి రాకుండా వాళ్ళు కొడుతున్నారు అనమాట. ఇటువంటి దుష్టశక్తి కనుక మా ఊరు మీద వస్తే ఇట్లాగా తరిమి తరిమి మేము కొడతాము అని చెప్పి వాళ్ళు అలాగా కర్రలతో అయితే కొడుతున్నారండి. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఈమె ఒక గ్రామదేవత. ఈయన ఊర్లో ఆయన వచ్చేసరికి మెడలో కోతు యొక్క పేగులు వేసుకొని ఊరంతా తిరుగుతున్నారు. ఆయన చుట్టూరా ఆయన వెనకాలే వీళ్ళు కూడా కర్రలు పట్టుకొని తరుముతున్నారనమాట. అలా ఊరంతా తిరిగేసేసి ఎందుకనంటే అంటే ఊరు చుట్టూరు ఒక కంచెలా కడుతున్నారు. ఆయన ఎటువంటి దుష్టశక్తులు మా ఊర్లోకి రాకూడదు అని చెప్పి ఆయన ఒక ఊరు చుట్టూరా కడతారు. అలాగే ఆయన వెనకాల తరుముకుంటూ వాళ్ళు వస్తే మేము తరిమి కొడతామని చెప్పి వెళ్తున్నాం. నైట్ టైం అండి, నైట్ 12 అలా అయ్యింది, 11:30 12 అరౌండ్ ఆ టైం అయింది. ఏంటంటే బోనాలు అయితే సమర్పిస్తున్నారండి. ఆయన వెళ్ళారు కదా, ఆయన తిరిగేసి ఇక్కడికి వస్తారు. వచ్చేసి ఆయన వచ్చేసరికి అక్కడ వేప చెట్టు ఉంది కదా, అంటే ఇది కూడా ఊరి యొక్క గ్రామ దేవత అసలమ్మ తల్లిగానే కొలుస్తారండి. ఇది కూడా పెద్ద అసలమ్మ తల్లి, ఈ వేప చెట్టు పెద్ద అసలమ్మ తల్లి, ఆ పాంద్రి అనేది చిన్న అసలమ్మ తల్లిగా వీరైతే కొలుస్తారండి. సో ఇక్కడ వచ్చేసరికి ఆయన వచ్చారు కదా, ఆయన ఏదో ఊరి గురించి ఊరికి మంచి జరుగుతుంది అని ఏదో అలా చెప్తూ ఉంటారు. ఈయన అమ్మవారు వస్తారు కదా, అమ్మవారు వచ్చినప్పుడు చెప్తారు కదా. సో ఇలాగా ఈ చుట్టూరు, ఈ దేవత చుట్టూరా 3 times అయితే తిరగాలి. ఆయన పైన ఒక చట్టలాంటి ఉంది కదా, అది పట్టుకొని దాంట్లో బియ్యం సమ్మేవ ఐటమ్స్ అయితే ఉంటాయి, బియ్యం అయితే ఉంటాయని నేను విన్నాను. అవి పట్టుకొని పోతుని, అది అమ్మవారి పోతండి, అమ్మవారికి బలి ఇవ్వాలి కదా. అలాగా అమ్మవారిని కోడిని ఇలాగ డప్పుల శబ్దంతో చక్కగా 3 సార్లు అయితే వాళ్ళైతే తిప్పుతారండి. ఈ పండగ వచ్చేసరికి 33 సంవత్సరాలకు ఒక్కసారి అయితే వస్తుందండి. మా మామయ్య అయితే నాకు చెప్పింది 33 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, ఊరంతా జరుపుకునే పండగ ఇది అని చెప్పి ఆయన చెప్పారు. ఆయన ఊహ తెలియక ముందైతే ఈ పండగ అయితే వచ్చింది, సంబరాలు వచ్చింది. నాకు పూర్తిగా దీని గురించి తెలియదు అని చెప్పైతే అని అన్నారు. సో ఇదండి శ్రీకాకుళం కొత్త కుంకుమ యొక్క సంబరం.